దిస్ ఈజ్ కెంచకార్తి క్లినికల్ న్యూట్రిషనిస్ట్. మనం ప్రీవియస్ వీడియోలో డయాబెటీస్ మన బాడీలో ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా మనము ఆ డయాబెటీస్ అనేటివి ఎన్ని టైప్స్ అనేటివి కూడా మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆ డయాబెటీస్ యొక్క టైప్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటిగా ఆ టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ మన బాడీలో ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తిలో ఎక్కువ దాహం వేయడం లాంటిది, అదేవిధంగా ఎక్కువగా ఆకలి వేయడం లాగా, అదేవిధంగా ఎక్కువగా సాధారణ కంటే ఎక్కువగా యూరిన్ అనేది ఎక్స్క్రేట్ కావడం వలన అలాంటి లక్షణాలు కలిగినట్లయితే ఈ టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ టైప్ 1 డయాబెటీస్ని ఇంకో రకంగా కూడా అంటారు. ఈ టైప్ 1 డయాబెటీస్ IDDM అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అని అంటారు. ఇది ముఖ్యంగా ఇన్సులిన్ పైనే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఇన్సులిన్ అనేది మన బాడీలో ఫామ్ కాదు కాబట్టి ఈ టైప్ 1 డయాబెటీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ డిసీజెస్ లాంటిది. ఎందుకంటే ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది సాధారణంగా ఒక పేషెంట్ ఒక వ్యక్తిలో అధికంగా ఎక్కువగా యూరిన్ అనేది ఎక్స్క్రీట్ కావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మన బాడీలో ఇన్సులిన్ అనేది అసలే ప్రొడ్యూస్ కాకపోవడం వలన మనము అవుట్సోర్స్ నుంచి ఇన్సులిన్ తీసుకోవాలి. కాబట్టి ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ముఖ్యంగా యంగ్ పేషెంట్స్ అంటే యువకుల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. అది యువకుల్లో వచ్చినట్లయితే ఆ యువకుల్లో వెయిట్ లాస్ అవ్వడం అంటే బరువు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఓల్డ్ పేషెంట్ అంటే ముసలి వాళ్ళల్లో ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చినట్లయితే ఓవర్ వెయిట్ అంటే బరువు పెరగడానికి అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఒక వ్యక్తిలో కనీసం 8 గంటలు ఆహారం తీసుకోకపోవడం వలన దాని తర్వాత కూడా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి 120 mg/dl ఉన్నట్లయితే అది టైప్ 1 డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి కన్ఫామ్గా టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఇన్సులిన్ లేకపోవడం వలన మన బాడీలో బీటా సెల్స్ అనేటివి డిస్ట్రక్షన్ అంటే చనిపోవడం వలన బీటా సెల్స్ అనేటివి చనిపోవడం వలన ఈ బీటా సెల్స్ అసలు మన బాడీలో ప్రొడ్యూస్ కాకపోవడం వలన ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఎట్లా అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ బీటా సెల్స్ జరిగి ఆటో ఇమ్యూన్ సెల్ రియాక్షన్ మన బాడీలో జరిగినప్పుడు అప్పుడు మనకి బాడీలో ఏమి ఇన్సులిన్ అనేది అసలే ప్రొడ్యూస్ కాకపోవడం వలన ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఇవి 3 లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇది ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే జెనెటికల్ అబ్రివేషన్ కావచ్చు, లేకపోతే స్ట్రెస్గా గురి అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వీటి గురించి ఎవరికి అవగాహన లేకపోవడం వలన ఈ టైప్ 1 డయాబెటీస్ అది చాలామందిలో వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డైలీ ఇన్సులిన్ అనేది ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి ముఖ్యంగా. కాబట్టి ఈ టైప్ 1 డయాబెటీస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్ అనేది మరి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.